ఏంటిది? ఈ ఇంట్లో ఎవరు లేరని చెప్తున్నాను కదా, అయినా సరే పాలు ప్యాకెట్ పడేసి వెళ్ళిపోతాం. ఇదిగోండి సార్, ఎవరైనా వెళ్తే చెప్పేసి వెళ్తారు కదా. వాళ్ళు ఏమైనా నీకు చుట్టాలా లేకపోతే బంధువులా నీకు చెప్పి వెళ్ళడానికి? సరే, నేను ఫోన్ చేసి చూస్తాను. ఇదిగోండి, రింగ్ అవుతుంది. అదిగోండి, లోపల సౌండ్ వస్తుంది. మేడం, పాలు తీసుకొచ్చాను. అశోక్ సార్. మేడం, అశోక్ సార్. మేడం, పాలు వాడిని. లోపల నుంచి ఏదో చండాలమైన వాసన వస్తుంది. అందరూ లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. సార్ వస్తున్నారు, లోపలికి వెళ్ళండి. ఈ ఇంటి తాళం ఎవరి దగ్గరైనా ఉందా? సార్, నా దగ్గర ఉంది సార్. ఇదిగోండి సార్, నేను సుఖ్దేవ్ తివార్ని, ఈ ఇంటికి ఓనర్ని. 6 నెలల క్రితం నేనే స్మితాకి అశోక్కి అద్దెకిచ్చాను సార్. వాళ్ళ ఫుల్ నేమ్స్ ఏంటి? అది మిస్సెస్ అశోక్ పాండే, మిస్సెస్ స్మితా పాండే. మనిషి కట్లు విప్పు. సిద్ధార్థ్, ఇల్లంతా చెక్ చేయి. మాన్సి, అంబులెన్స్కి ఫోన్ చేసి ఆవిడ వెంటనే హాస్పిటల్కి పంపించు. ఓకే సార్. సార్, మొబైల్ దొరికింది. మాన్సి, ఫోన్ చెక్ చేయి. ఆవిడ ఫ్యామిలీకి కూడా ఇన్ఫార్మ్ చేయి. సార్, మూతికి నోటికి రెండింటికి టేప్ వేశారు. ఊపిరందక కష్టపడుంటాడు. మంచి చావు మంచి వాళ్ళకే వస్తుంది సార్. ఇక్కడ వస్తువులన్నీ చల్లా చెదిరై పడున్నాయి. అల్మారా కూడా తెరుచుంది. ఇదేదో దొంగ కేసులో అనిపిస్తోంది. బాడీని చూస్తుంటే చనిపోయి 3 లేదా 4 రోజులు ఉంటుంది సార్. శరీరంలో ఎలాంటి గాయాలు కనిపించట్లేదు. ఊపిరందకుండానే చనిపోయి ఉండాలి సార్. సుతార్, సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించు. మాన్సి, yes sir. ఫోరెన్సిక్ వాళ్ళని ఇల్లంతా చెక్ చేయమని చెప్పు. ఓకే సార్. 2 ఫోన్స్ చెక్ చేయండి. సిద్ధార్థ్, సుభాష్. ఎస్ సార్. సార్, ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళతో మాట్లాడండి. సార్, నేను తలుపు దగ్గరకు వచ్చినప్పుడు దుర్వాసన రాగానే లోపల ఏదో తేడా జరిగిందని నాకు అర్థమైపోయింది సార్. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకంటే ఇతను వల్ల సార్. ఇతను 3 రోజులుగా పాలు అక్కడ పెట్టేసి వెళ్తున్నాడు సార్. ఎవరు తీయలేదు. మీరిప్పుడు కొంచెం వీళ్ళ గురించి చెప్తారా? ఈ అశోక్ కి ఏవో చిన్న చిన్న బిజినెస్ ఉన్నాయి. స్మితా వదిన ఇంట్లోనే ఉంటుంటారు, హౌస్ వైఫ్. అశోక్, అసలే మీకు ఆరోగ్యం బాగాలేదు, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? 25 ఉదయం 5 గంటలకి అశోక్ ఎప్పట్లాగే 5:30కి మార్నింగ్ వాక్కి వెళ్ళారు. 6:30కే ఎప్పుడు ఆయన తిరిగి వస్తారు, అప్పుడే నేనే లెగుస్తాను. ఆ రోజు దాదాపు 6:15కి బెల్ శబ్దం వినిపించింది. ఆయన త్వరగా వచ్చారని అనుకున్నాను. నేను తలుపు తీయడానికి వెళ్ళిన వెంటనే ఇక్కడేం జరుగుతోంది? నీ మొగుడు దగ్గరున్న 20 లక్షలు తీసుకున్నా. మీరు ఆ అటాకర్స్లో ఎవరి మొహం అయినా చూసారా?
లేదు. వాళ్ళు మొహానికి మాస్క్ వేసుకున్నారు. అది బిహారీ మాటలా అనిపించింది. ఇంట్లో 20 లక్షల క్యాష్ ఎందుకుంది? ఎందుకంటే మా మావయ్య ఈ ప్రపంచంలోనే లేరు. అందుకనే అశోక్, ఆయనకు ఒకే ఒక కొడుకు, గ్రామంలో ఇంటిని చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకనే ఆయన ఇల్లు అమ్మేశారు. ఆయన చేతిలో ఉన్న డబ్బులు ఇంటికొచ్చి ఇచ్చేశారు. ఆ రాత్ర అంటే 24వ తారీఖు, 25వ తారీఖున దొంగతనం జరిగింది. డబ్బున్న విషయం ఎవరెవరికి తెలుసు? ఈ డబ్బు గురించి నా తమ్ముడు నవల్కి తెలుసు. అక్క నవల్, అక్క ఏంటక్క ఇది? ఏంటి ఇలా జరిగింది? అసలు ఏం జరుగుతుందక్క? ఏంటి ఇదంతా? అంతా అయిపోయిందిరా. తెలుసు. అవును సార్, తాను ఆ రోజు రాత్రి డబ్బు తీసుకొస్తాడని నాకు తెలుసు. ఎందుకు సార్? దానికోసం ఇదంతా చేసింది నేనేనని అనుమానమా? 25వ తారీఖు ఉదయం ఎక్కడున్నావు? ఇంట్లో పడుకొని ఉన్నాను. ఇల్లు ఎక్కడుంది? సెక్టార్ 6. అక్క వాళ్ళ ఇంటి నుండి 15-20 నిమిషాలే. మీ బావకి అక్కకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది? వాళ్ళిద్దరూ నార్మల్గానే ఉండేవారు. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే వాళ్ళ మధ్య జరిగేవి. అది కూడా ఎప్పుడో ఒకసారి. సార్, మీ ఎంక్వైరీ పూర్తయిందంటే నేను అక్కయ్యకి భోజనం తీసుకుని రావాలి. సరే వెళ్ళు. ఇది రేప్ అండ్ రాబరీలా అనిపిస్తోంది, కానీ నాకేమనిపిస్తోందంటే దీని వెనక ఇంకేదో ఉంది. ఓ పంచే మనసే, ఈ స్మిత, అశోక్, నవల్ ఈ ఇద్దరు రికార్డ్స్ చెక్ చేయి. ఫోన్, బ్యాంక్ డీటెయిల్స్, ప్రాపర్టీస్ అన్నీ. సిద్ధార్థ్, ఎస్ సార్. క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి స్టడీ చేయి. చుట్టుపక్కల వాళ్ళని కనుక్కో. ఈ అశోక్ డెడ్ బాడీ 4 రోజుల నుంచి ఇంట్లోనే పడుంటే చుట్టూ ఎవరికీ తెలియలేదా? వెరీ స్ట్రేంజ్. సార్, ఇద్దరు బాగా లవ్ చేసుకునేవారు సార్. 2-3 నెలల క్రితం స్మిత వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు సార్. అశోక్ ఏమో తన బర్త్డే నాడు వాళ్ళ ఆత్మశాంతి కోసం పూజలు కూడా చేయించాడు. సార్, పోయిన వారమే వాళ్ళ యానివర్సరీ కూడా జరుపుకున్నారు సార్. అశోక్ మా అందరినీ భోజనానికి రమ్మన్నారు. తను స్మిత కోసం గిటార్ వాయించడం కూడా నేర్చుకున్నాడు. పాట పాడాడు. స్మిత వాళ్ళ అమ్మా నాన్నల్ని మర్చిపోవాలని తను అనుకునేవాడు. సార్, ఈ పునీత్ ఉన్నాడు కదా, ఎలాంటి వాడు? వాడు సోషల్ వర్క్ అంతా చేస్తుంటాడు, కానీ వాడు ఓ పొలిటికల్ గుండా. అందరి దగ్గర గెట్ చూపిస్తాడు. అశోక్తో కూడా ఒక్కసారి వాడికి గొడవ జరిగింది. ఈ కారిడార్ ఏమైనా మీ ఊరు నుంచి తీసుకొచ్చారా? మొత్తం చెప్పులన్నీ కింద మీద ఇష్టం వచ్చేట్టు పడున్నాయి. కాస్త సరిగ్గా పెట్టండి. ముందు మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ఇది మా ఏరియా, మీకేమైంది? నాకు కూడా తెలుసని నేను కూడా గట్టిగా మాట్లాడగలను. మేడం, మీలాంటి వాళ్ళు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి సిటీ మొత్తం నాశనం చేస్తున్నారు. ఎందుకు అమ్మాయితో అరిచి మాట్లాడుతున్నావు? మైండ్ ఏమైనా పాడైందా? నేను ఇక్కడ వినయంగానే మాట్లాడుతున్నాను. చూస్తున్నారు నా వినయం ఎలా ఉందో. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. నన్ను ఎప్పుడు చూడలేదా? మర్యాదగా మాట్లాడట్లేదు, గట్టిగా అరుస్తున్నారు. కదా, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. ఆడదాని మీద చేయి వేస్తావా? నువ్వు నన్ను కొడతావా? నేను కూడా నిన్ను కొట్టగలను. ఏం చేస్తావు? ఉండండి, ఉండండి, నేనంతా క్లీన్ చేస్తాను. నిన్ను వదిలిపెట్టను. సార్, సుఖ్దేవ్ మంచి మనిషి కాదు. 5 సంవత్సరాలకి ముందు ఆయన భార్య చనిపోయారు. యంగ్ కపిల్స్కు మాత్రమే వాళ్ళు ఇల్లు అద్దెకిస్తారు. స్మిత అందంగా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది. స్మిత మేడం అంటూ మాటి మాటికి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. వాడి గురించి చెప్పాలంటే వాడు కొంచెం మెంటల్ ఉంది సార్. వాళ్ళ నాన్న డబ్బులు వచ్చిన కాడి నుంచి వాడు కొంచెం డిఫరెంట్గానే ఉంటున్నాడు. ఆ డబ్బులు అయిపోయిన వెంటనే అందరి దగ్గర అప్పులు చేయటం మొదలెట్టాడు. 2 రోజుల క్రితం చూశాను, వాడి ఇంట్లో ఒక పార్టీ కూడా జరిగింది. నేను అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఎవరో బీరు డెలివరీ ఇస్తున్నారు. సార్, ఇది ఖచ్చితంగా ఎవరో ఒక క్రిమినల్ దై ఉండాలి. ఓ సార్, సొసైటీ సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర ఉంది. ఇదిగోండి. ఎవరో ఇద్దరు వస్తున్నారు, కానీ వాళ్ళు మొహాలు క్లియర్గా లేవు. వీళ్ళని ఫాలో అవ్వు. ఎస్ సార్. ఎవరైనా వచ్చిపోవడాన్ని చూసుండొచ్చు. అలాగే యూపీ, బీహార్ పోలీసులకు ఫోన్ చేసి ఓం అనే పేరుతో ఎవరైనా క్రిమినల్ ఉన్నారేమో కనుక్కో. లేదంటే ఎవరైనా విడుదలయ్యి ఉండొచ్చు. అలాగే నవల్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుకో.
సార్ ఈ కేసు గురించి తెలీదు, కానీ నవల్ వేరే రూట్లో వెళ్తున్నారు సార్. క్రికెట్ జరిగేటప్పుడు తన మొబైల్ చాలా చాలా బిజీగా ఉంటుంది. ఎవరో హీతల్ రావర్ అనే పేరు తనతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు. తీసుకురండి ఆ నావల్ని. అలా అయితే నేనే మా అక్కయ్యని చంపేస్తున్నానని నన్ను బ్లేమ్ చేస్తున్నారా? జోదం ఆడితే ఇలాగే ఉంటుంది. అక్క బావ ఇలాంటి సంబంధాలు ఏమీ కనిపించవు, డబ్బే కనిపిస్తూ ఉంటుంది. అశోక్ దగ్గర 20 లక్షలు ఉన్నాయని నీకు తెలిసింది. బాగా అర్థమవుతుంది. నిజమైన నేరస్తుడిని పట్టుకోవడం మీకు చేత కాలేదు, అందువల్ల నన్ను ఇరికించి కేసుని క్లోజ్ చేయాలనుకుంటున్నారు. సరే, ఒక్క విషయం చెప్పు, ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? అది క్యాష్. నేను మా అత్తాన్ని హత్య చేయలేదు, కానీ ఒక విషయం, నేను బెట్లు కాస్తూ ఉంటాను క్రికెట్లో. దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు స్మిత కంటే చిన్నవాడివి. అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిలో నాకు సగం వాటా దక్కింది. సో నేను బెట్టింగ్కి బానిసనయ్యాను. మీరు ఏ డబ్బునైతే చూశారో దాన్ని నేను బెట్టింగ్లో సంపాదించాను. హీతల్ బేన్ అని అతను ఒక బుక్కి నేను తన దగ్గరే గెలిచాను. కావాలంటే మీరు తనని అడిగే తెలుసుకోండి, ఇది నిజం. ఏంటి బెట్టింగ్ 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 అని వాగుతున్నారు? ఎవరెతనా? మేము మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఈ కేసులో మాకు మీ హెల్ప్ కావాలి. ఇంతకీ ఎవరో అతను నాకు తెలియదు. కానీ ఎవరో తెలియనప్పుడు తన గురించి స్టేట్మెంట్ ఎలా ఇస్తాను చెప్పండి. ఇంకొకటి చెప్పనా, నన్ను కూర్చోబెట్టడమో కుదరదు, నా నుంచి స్టేట్మెంట్ తీసుకోవడమో కుదరదు. అర్థమైందా? థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? సుధార్, నువ్వు రికార్డింగ్ స్టార్ట్ చేయి. వెంటనే అనౌన్స్మెంట్ చేయండి, మేడం పర్సులో డ్రగ్స్ దొరికాయని. డ్రగ్సా? ఇక డ్రగ్స్ విషయంలో ఏమేం కేసులు పెట్టగలమో అన్ని కేసులు పెట్టండి ఊడి మీద. వద్దు 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 సార్ 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 వద్దు సార్, వద్దు సార్. నేను చెప్తాను. నేను ప్రజలతో బెట్టింగ్ కాస్తాను. నవల్ నాతో బెట్టింగ్ కాశాడు. లాస్ట్గా తను 3-4 బెట్టింగ్లు గెలిచాడు. అప్పుడు నేను తనకి 4 లక్షల రూపాయలు క్యాష్గా ఇచ్చాను. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి, మీ పర్సులో ఉన్న ఆ ప్యాకెట్ తీసేస్తాం. అయ్యో, ముందు అవి తీయండి. త్వరగా తీసేయండి, ఎంతైనా అది ఉప్పే కదా. ఉప్పా? సార్, ఇప్పటి వరకు నవ్వాలే మనకున్న పెద్ద సస్పెక్ట్. అలాగే తనకు వ్యతిరేకంగా మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. అంతేకాదు, నవల్ ఇంటి చుట్టుపక్కల ఎటువంటి సీసీటీవీ కెమెరా లేదు, సో మనకేమీ తెలియదు. ఫోరెన్సిక్ వాళ్ళు ఏమైనా చెప్పారా? లేదు సార్, సస్పీషియస్ ప్రింట్ ఏది లేదట. ఒకవేళ గ్లౌజ్ వేసుకున్నారేమో. సార్, అశోక్ స్మితకి పక్కింటి ఆయన పునీత్, ఇంకా తన ఇంటి ఓనర్ సుఖ్దేవ్ ని కూడా మనం బాగా చెక్ చేయాలి. ఎందుకంటే సుఖ్దేవ్ స్మిత వెనక పడేవాడు, అలాగే అశోక్ పునీత్ ని కొట్టాడు కూడా. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కోపాలు ఉండి ఉండొచ్చు. నాకు సస్పెక్ట్స్ అందరి CDR లొకేషన్స్ కావాలి. కానీ సార్, అశోక్ స్మిత ఏరియాలో పునీత్ ఇంకా సుఖ్దేవ్ కూడా ఉన్నారు. వాళ్ళ లొకేషన్ కూడా సేమే చూపిస్తుంది. నవల్ లొకేషన్ తన ఇంటిని చూపిస్తుంది. ఒకవేళ నవల్ ఫోన్ ఇంట్లో పెట్టేసి ఉండొచ్చు కదా. ఒకవేళ పునీత్ సుఖ్దేవ్ ఇద్దరూ కలిసి కూడా ఈ పని చేసి ఉండొచ్చు, లేక ఎవరైనా సెటప్ చేసి ఉండొచ్చు. అందుకు ఛాన్స్ ఉంది సార్. సార్, మీరా? ఏమైనా తెలిసిందా సార్? పద సుధార్, పదండి. ఇల్లంతా చెక్ చేయండి. ఒక్క నిమిషం సార్. ఇలా చేయడం అలౌడా? వారెంట్ ఉందా మీ దగ్గర? మీ ఫోన్ రికార్డ్స్ చెక్ చేశాం మేము. ఆ రోజు నువ్వు బాండియాతో మాట్లాడావు. బాండియా ఎవరని మాత్రం మమ్మల్ని అడక్కు. మాస్గావ్కి పెద్ద రౌడీ సార్. నేను ఎలా కాదనగలను? నేను మాట్లాడుతూనే ఉంటాను. పాలిటిక్స్ అన్నాక అందరితో మాట్లాడుతూనే ఉండాలి సార్. మాస్గావ్లో నాకు స్థలం ఉంది, దాన్ని ఎవరో ఇల్లీగల్గా కబ్జా చేశారు. పార్టీకి కాల్ చేశాను, బండా హెల్ప్ అడిగాను, బండా నాకు హెల్ప్ చేశాడు, స్థలం వదిలేశారు. కావాలంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏం దొరకలేదు సార్. సార్, మాకిక్కడ అసలు ఏమీ దొరకలేదు. సుధార్, డీటెయిల్స్ తెలుసుకుని చెక్ చేయి. ఓకే సార్. ప్రొటెస్ట్ లేకుండానే మీరు పర్మిషన్ ఎలా ఇచ్చేశారు? అవును మేడం, ఏంటంటే మేడం ఏం దొరకలేదు. చూసారా, అందుకే నేను మీకు పర్మిషన్ ఇచ్చాను. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఇక్కడ మీకేమీ దొరకదని. మేము స్మిత అశోక్ లీజ్ అగ్రిమెంట్ ని చెక్ చేశాం. అది మీ పేరు ఇంకా మీ బ్రదర్ పేరులో. ఆ ఇంటిని నేను మా బ్రదరు చాలా కష్టపడి కొన్నాం మేడం. యాక్చువల్లీ అది వాడు అమ్మాలని చూస్తున్నాడు, కానీ నేనే అది వద్దని చెప్తున్నాను. ఎందుకంటే మా అమ్మా నాన్న గుర్తులు ప్రతిదీ ఆ ఇంట్లోనే ఉన్నాయి మేడం. సరే,
ఈ రోజేంటి త్వరగా వచ్చేసారు? వెళ్ళిపోండి. అరిచావంటే గొంతులో పొడుస్తాను. తలుపు మూసేయి. కరుణ ఏమైంది? మీరందరూ ఎవరు? సార్, పిఎం రిపోర్ట్ ప్రకారం అశోక్ చావ్ అనేది ఊపిరి బిగబట్టడం వల్ల అయ్యింది. అది మే 25, 7 to 9 లోపల. ఒంట్లో అక్కడక్కడ గాయాలున్నాయి. అవి దెబ్బలు తినడం వల్ల అయ్యుండొచ్చు. స్మితా పాండే మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా దొరికిందా? సార్, అవన్నీ బలాత్కారం చేశారు, కానీ ఎలాంటి గాయాలు లేవు. ఇద్దరు అటాకర్స్ రేప్ చేశారు. సేమ్ టైప్ ఆఫ్ కాండమ్ యూజ్ చేసి ఉండొచ్చు. ఓపెన్ చేయండి, మెడికల్ షార్ట్స్లో చెక్ చేయండి. ఎస్ సార్. సార్, బీహార్ పోలీసులు లిస్టు పంపించారు. ఇందులో ఓం అనే పేరుతో యాక్టివ్ క్రిమినల్ ఎవరూ లేరు సార్. ఇంకా యూపీ నుంచే లిస్ట్ రావాలి. స్మిత ఏం చెప్పారంటే వాళ్ళు బీహారీ స్లాంగ్ లో మాట్లాడారంట. ఆ విధంగా చూసుకుంటే జార్ఖండ్ పూర్వాంచల్ 2 ఏరియాల్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. ఈ 2 స్టేట్స్ పోలీసులతో కోఆర్డినేట్ అవ్వండి. ఎస్ సార్. ఈ స్మిత డిశ్చార్జ్ అయిందా? సార్, నేను కన్ఫర్మ్ చేస్తాను. సుతార్ చెప్పు. ఓకే, సుతార్ ఆరోగ్యం బాగోలేదంట. సో ఈరోజు ఇన్వెస్టిగేషన్ మనమే చేయాలి. ఓకే. ఏంటంటే ఎలా మర్చిపోమంటారు? మీరే ఆలోచించి చూడండి. ఒక అమ్మాయిని ఒక్కసారి మాత్రమే రేప్ చేయలేదు, ఇద్దరు 2 సార్లు రేప్ చేశారంటే అది మర్చిపోతారా? స్మిత మేడం, మేము నార్మల్గా కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే అడుగుతున్నాం. ఎందుకంటే మెడికల్ రిపోర్ట్లో ఒకే కాండమ్ ట్రేస్ దొరికింది. కానీ నన్ను ఇద్దరు రేప్ చేశారు. స్మిత మేడం, మీరు కాస్త బాగా ఆలోచించి చెప్పండి. మీ డబ్బు విషయం ఎవరి ముందైనా మాట్లాడారా? మీ హస్బెండ్తో కానీ, మీ ఆయన పార్ట్నర్తో కానీ, లేదా మీ ఫ్రెండ్స్తో కానీ, లేక పక్కింటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. మేడ్ లక్ష్మి అక్క. డైరెక్ట్గా నేను ఆవిడతో చెప్పలేదు. కానీ ఒకరోజు ఏమైందంటే నేను అశోక్ డబ్బుల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు ఆవిడ అక్కడే ఉంది. ఒకవేళ ఆవిడ విని ఉండొచ్చు. పిలిపించండి. ఆ మెయిడ్ని. ఎక్కడుంది? ఆవిడిక్కడ లేదే. ఆవిడ వాళ్ళ ఊరికి వెళ్ళింది. ఊరికి వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళింది? అది 2 వారాలు అయి ఉండొచ్చు. మాన్సి, ఈ మెయిడ్ డీటెయిల్స్ తీసుకో. ఓకే సార్. తను ముంబైకి రాగానే కబుర్ చేయి. ఓకే సార్. ఏంటి లక్ష్మి, మెడలో కొత్త దండ, చేతులు కొత్త గాజులు, కొత్త చీర, లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? లేదు మేడం, లాటరీ అది కొట్టలేదు. అదేంటంటే ఇది పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకే ఇది వేసుకున్నాను. ఇది చాలా పాతదే. ఏయ్,
నోరు మెదిపితే చంపేస్తా. అయ్యా నేనేమీ చేయలేదయ్యా. నేను ఇల్లు తుడుస్తాను, అన్ని శుభ్రం చేసి ఇంటికి వెళ్ళిపోతాను అంతే. ఈ మటర్ గిడ్ర అవి ఏం తెలియదయ్యా నాకు. నీకు తెలుసు కదా అశోక్ ప్రాపర్టీ నమ్మారు, ఆ డబ్బు ఇంటికి వస్తుందని. అశోక్ అన్న ఏం అమ్ముతాడు, ఏం కొంటాడు, వాళ్ళ బీరువాలో ఎంత డబ్బు ఉంటుందో ఇవన్నీ నాకు ఎలా తెలుస్తుందయ్యా? నేను 10 ఇళ్లలో పాస్ పని చేసుకుంటాను, దానికే నాకు టైం సాలట్లేదయ్యా. ఇవన్నీ ఎప్పుడు చూస్తాను నేను? ఇంకా చెప్పాలంటే ఇంత జరిగింది చూసారా, అప్పుడు నేను ఊర్లోనే లేను. 2 వారాల క్రితం నేను ఊరెళ్ళిపోయాను. చూడు, అబద్ధం చెప్పావంటే పోలీసుల కంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. నిజం చెప్పావంటే నీకే సమస్య ఉండదు. ఇప్పుడు చెప్పు, నిజమేంటి? అయ్యా నిజం చెప్పేస్తాను. స్మిత అమ్మగారు డబ్బు గురించి అయితే మాట్లాడారు. నేను అక్కడే ఉన్నాను, అందువల్ల నా చెవులు అది పడింది అంతేనండి, అంతకుమించి ఏమి లేదు. అదే విధంగా ముందే మీకు అన్ని చెప్పేశాను. ఇవన్నీ జరిగినప్పుడు అసలు నేను ఊర్లోనే లేనండి. దొంగతనం చేయాలంటే ఒకరు ఊళ్ళోనే ఉండాల్సిన అవసరం లేదు లక్ష్మి. నువ్వు ఎవరు చేయించావు ఈ పని? ఏంటయ్యా ఈ పెద్దాన్ని ఎందుకు ఇరికిస్తారు? నన్ను వదిలేయండి. నువ్వు ఈ విషయం ఎక్కడన్నా చెప్పావా? ఇక్కడ మాట్లాడక్కడ అక్కడ మాట్లాడక్కడ అని చెప్పేదాన్ని కాదయ్యా. నేనేంటో నా పనేంటో అన్నట్టుగానే ఉంటాను. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. కానీ నీకేమైనా గుర్తొస్తే మాన్సీ మేడం ఉన్నారు, ముందు ఒక సార్ ఉంటారు, ఆయన నెంబర్ అడిగి తీసుకో. మళ్ళీ ఇదొకట నెంబర్ తీసుకోవాలా? సరే సరే తీసుకుంటాను. తను నిజమే చెప్తూ ఉండొచ్చు, కానీ చాలా బాగా యాక్ట్ చేస్తోంది. ఆవిడ సీడీఆర్ కలెక్ట్ చేయి. అలాగే ఈవిడ సర్కిల్లోనూ ఈవిడ ఇంట్లో వాళ్ళకి ఉన్నట్టుండి ఎవరికి డబ్బు వచ్చిందో కూడా కనుక్కో. ఇక్కడ కూడా ఏమీ దొరకలేదంటే ఇక ఎవరిని మనం అనుమానించలేము. అమ్మగారు, అయ్యగారు, బ్రిడ్జయ్య గారు, శాలిని మేడం, శాలిని మేడం. ఏమైంది? వీళ్ళిద్దరూ లేరు. ఒకవేళ ఊరికేమైనా వెళ్ళారా? నాకు తెలీదే. ఒక్క నిమిషం, మేడంకి ఫోన్ చేస్తాను. ఈ రింగ్ టోన్ అమ్మగారిదే. అమ్మగారు, అమ్మగారు, నేను అతనికి ఫోన్ చేస్తాను. అరే, ఇద్దరు ఫోన్లు లోపల మోగుతున్నాయే. అయ్యో, అరే, తలుపు తెరవండి. ఏం చేస్తున్నారు? తలుపు తెరవండి. అమ్మగారు, తలుపు తెరవండి. కరుణ, తలుపు తీయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒక్క నిమిషం. హలో మానసి మేడం, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. దేవుడా, మళ్ళీ ఇంట్లో ఏదైనా జరిగితే మళ్ళీ నేను ఇరుక్కుంటాను. నా తలరాతే అసలు బాగాలేదు. చూడండి, అందరూ వెనక్కి జరగండి ప్లీజ్, వెనక్కి జరగండి. సార్, అయ్యగారిది అమ్మగారిది లోపల ఫోన్ మోగుతూనే ఉంది సార్, కానీ తలుపులు తెరవడం లేదు. సార్, అశోక్ స్మిత్ అలాగే. ఈ ఇంటి తాళం ఎవరి దగ్గరైనా ఉందా? లేదు సార్, నా దగ్గర లేదు. సిద్ధార్థ్, మోరే సార్, డోర్ పగలగొట్టండి. ఎస్ సార్. ఇల్లంతా చెక్ చేయి. ఎస్ సార్. ప్రీజ్, ప్రీజ్, నువ్వు బానే ఉన్నావా? సార్, సార్, ఇతను ప్రాణాలతో ఉన్నారు. స్మిత వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరిగింది. రాబరీ జరుగుండొచ్చు. వాళ్ళిద్దరూ నన్ను చేశారు. ఐఎమ్ సారీ కరుణ.
నేను నిన్ను కాపాడలేకపోయినా సారీ. కరుణ గారు మీరు చెప్పండి ఏం జరిగిందో. ఎప్పటిలాగే మా హస్బెండ్ ఉదయం వాకింగ్కి వెళ్ళారు. ఆ రోజు బల్ల మోగినప్పుడు త్వరగా వచ్చారని అనుకున్నాను. నేను వెళ్ళి తలుపు తెరిచాను. అప్పుడే వాళ్ళిద్దరూ మాస్క్ వేసుకున్నారు. అప్పుడు వాళ్ళు నన్ను ఇక్కడ తోసేసి ఆ తర్వాత నన్ను కరోనా గారు మేము మీకు మెడికల్ ఎగ్జామిన్ చేయించాము. బ్రిడ్జ్ మీరు వెరీ లక్కీ. ఇంతసేపు అయినా ఊపిరి తీసుకోకుండా మేనేజ్ చేసుకున్నారు. సార్ నేను డైలీ యోగా చేస్తాను కాబట్టి మేనేజ్ చేయగలిగాను. లేదా నేను ఎప్పుడు చనిపోయిండే వాడిని. మీలో ఎవరైనా ఈ మధ్యకాలంలో ఇంటికి డబ్బు తీసుకొచ్చారా? ఏమైనా ఎక్స్పెన్సివ్ వస్తువులు కొనడానికి? సార్ అలాంటిదంతా ఏం లేదు, కానీ ఇంట్లో 50,000 రూపాయలు క్యాష్ ఉంది అంతే. పైగా 2-3 రోజులకు ముందే కరుణ 3 లక్షల రూపాయలకి జ్యువెలరీ కొనింది. 25th మే ఫస్ట్ క్రైమ్, 30th మే సెకండ్ క్రైమ్. 1 వీక్లో 2 క్రైమ్లు. రెండు సేమ్ టైప్ రాబరీ. అండ్ ఈ రెండిళ్ళకి డిస్టెన్స్ చూసుకుంటే 2 కిలోమీటర్స్. సార్ ఇది గ్యాంగ్ అయి ఉండాలి. ఇళ్ళని గమనిస్తున్నారు, ఆ తర్వాత పనిని చేస్తున్నారు. ఎందుకంటే సేమ్ టు సేమ్ క్రైమ్ని ఎవరు చేస్తారు సార్? 2 కేసులు ఒకేలా ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది. కానీ వీటికి కామన్ లింక్ ఏమిటి? లక్ష్మి. సార్ లక్ష్మి డీటెయిల్స్ అన్నీ నేను చెక్ చేశాను, సిడిఆర్ డీటెయిల్స్ అన్నీ కూడా. కానీ ఏం దొరకలేదు. తను మాట్లాడేదంతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళు కానీ అంతే సార్. ఫ్యామిలీ గురించి అడగకండి సార్, అందరూ చాలా డ్రామాటిక్గా ఉన్నారు సార్. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉంది. ఈ లక్ష్మి వాగుడుక ఎక్కడైనా వాగుంటుంది. ఆ విషయం ఎవరో వినడం వల్లే ఇదంతా జరిగింది. లేదంటే ఈ ఇద్దరి దగ్గర క్యాష్ ఉందన్న విషయం బయట ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. ఓ పని చేయండి, ఈ లక్ష్మిని మళ్ళీ పిలవండి. అయ్యా, నన్నెవరు ఇరికించాలని చూస్తున్నారు? నేను ఎక్కడ పనిచేస్తుంటే ఆ దొంగలు అక్కడికే రావాలా ఏంటి? అనవసరంగా ఇందులో నేను ఇరుక్కుంటున్నాను. కరోనా జ్యువెలరీ కొన్నారు, నీకు ఆ విషయం తెలుసుగా? కొట్టేసి చెప్తున్నాను సార్, నాకు ఏమీ తెలియదు. సరే, ఈ కరోనా బ్రిడ్జిల గురించి ఇంకేమైనా విషయం తెలుసా నీకు? వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేక వింతగా ఎవరైనా? అయ్యా, అది కరుణా మేడం చాలా మంచి ఆవిడ. కానీ ఈ బ్రిడ్జ్ గారే అదొక రకం టైపు, ఒక జిలేబీ లాంటాడు. అంటే ఏం చెప్పమంటారు? నేను పొద్దున్నే 6 గంటలకు బయలుదేరుతాను నా సొంత పనులు చేసుకోవడానికి. అదే సమయంలో ఆ పక్కనే ఉన్న పార్క్ దగ్గర బ్రిడ్జయ్య గారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. అవునయ్య గారు, 2 ఫోన్లు ఉండడం నేను చూశాను. ఈ ఇంట్లోనేమో నీలం ఫోన్ ఉంటుంది, ఇక కారులో నల్ల ఫోన్ ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళు. మాన్సి, ఎస్ సార్. వెంటనే చెక్ చేసి చూడు బ్రిడ్జ్కి నిజంగానే ఇంకొక ఫోన్ ఉందా అని. దాని సిడిఆర్ కూడా నాకు కావాలి. సిద్ధార్థ్, బ్రిడ్జ్ కరోనా ఉంటున్న ఏరియా గురించి ఎంక్వైరీ చేయి. సార్ వాళ్ళు మంచివాళ్ళు. అవును, అన్ని ఫంక్షన్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసే పనిచేస్తూ ఉంటారు. కరుణాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటి? ఎప్పుడైనా తనని చూసారా? చాలా సార్లు. బ్రిజేష్ ఇంట్లో లేని సమయాల్లోనే తను ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా క్యాప్ వేసుకుని మొహం కనిపించకుండా వస్తుంటాడు. రోజు వస్తాడా? డైలీ అని కాదు గానీ నెలలో ఒక 2-3 సార్లు వస్తూ ఉంటాడు సార్. సార్, లక్ష్మి సీక్రెట్ ఫోన్ యాంగిల్ని చెక్ చేశాను. ఆవిడ సరిగ్గానే చెప్పారు. బ్రిడ్జ్ ఆధార్ కార్డులో ఇంకొక నంబర్ రిజిస్టర్ అయి ఉంది. సిడిఆర్ని అడిగాను, అలాగే కరోనా సిడిఆర్ని కూడా చెక్ చేస్తున్నారు సార్. ఇంట్రెస్టింగ్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. అయితే పిలిపించండి హస్బెండ్ అండ్ వైఫ్ని, మాట్లాడదాం వాళ్ళతో ఓపెన్లీ. అవును సార్, నాకు ఒక కాన్ఫరెన్స్లో కలిసాము.
అప్పటి నుంచి అఫైర్ నడుస్తోంది. నీ వైఫ్ ఏమో నీకు కంచన్కి మధ్య అడ్డుగా ఉంది. అందుకే నువ్వు నీ వైఫ్ని రేప్ చేయించావు. ఈ దొంగతనం నాటకం. అప్పుడే నువ్వు తనకి డివోర్స్ ఇవ్వగలవు. నువ్వు ఈజీగా తప్పించుకోవచ్చు అనుకున్నావు. సార్, నేను చేసినట్టయితే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు గుండాన్ని పంపించుండేవాని కదా. అయితే మీ వైఫ్ అఫైర్ గురించి మీకు తెలుసా? నాకు అన్నీ తెలుసు. అలాగే ఈ పనిని చేసింది కూడా వాడే అని నాకు తెలుసు. అలాగే పక్కింటుడు చెప్పాడు, వాడు క్యాప్ వేసుకుని వస్తాడంట. వాడు క్యాప్ వేసుకుంటాడు. వాడు నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా తమ్ముడు. వాడికి నేను రాఖీ కడతాను. పెళ్లికి ముందే కాలేజీలో చదువుతున్నప్పుడు. సరే, బ్రిడ్జ్ పోయిన తర్వాతే తను కలవడానికి ఎందుకు వచ్చేవాడు? ఇప్పుడే తను డే టైంలో మీట్ అవ్వడానికి వస్తున్నాడు, ఎందుకంటే నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడు. ఇంతకు ముందే ప్రీచ్ ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చాడు. సార్, బ్రదర్ అని చెప్పడం వల్ల తన బ్రదర్ అయిపోడుగా. వాళ్ళ మధ్య అఫైర్ జరుగుతుంది సార్, కానీ కరుణ దాన్ని దాచింది. వాళ్ళిద్దరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించారు. అప్పుడే నా డబ్బు, ప్రాపర్టీ అన్నీ వాళ్ళకి దొరుకుతుంది. నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాత నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ప్రతీక్ నీకు ముందు నుంచే తెలుసు, తను నా బ్రదర్. తోడపుట్టిన అండ కాదుగా. బ్రదర్ సిస్టర్ అని మీరు ఏ నాటకం ఆడుతున్నారో. ఎంత దుర్మార్గంలో ఉన్నావు. మేడం, ఇది పోలీస్ స్టేషన్. మేడం, నాకు బ్రదర్ లేరు, అందుకనే రాఖీ కట్టాను. వాడు నన్ను బాగా చూసుకుంటాడు. నేను వదిలిపెట్టాను రా. నేను ఎక్కడ సంతోషంగా ఉన్నాను. నేను వదిలేద్దాం అనుకుంటున్నాను నిన్ను. కోర్టులో నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెడతాను చూడు. సార్, ఇలాగే నన్ను అరెస్ట్ చేస్తూనే ఉంటుంది. నేను నిన్ను అరెస్ట్ చేస్తానా? ఏం మాట్లాడుతున్నారా? ఇద్దరు శాంతించండి. స్టాప్. ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? మీరిద్దరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మార్కెట్లో కాదు. ఏమిటి బ్రిడ్జ్? కాదు, ఏమీ కాదు. నువ్వే స్థాయిలో నీ భార్యను అనుమానిస్తున్నావో ఆ స్థాయిలోనే మేము నిన్ను అనుమానిస్తున్నాం. మీరిద్దరూ సస్పెక్ట్స్. అందువల్ల ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీలు లేదు. అర్థమైందా? సార్, అంతే నాకు కన్ఫ్యూషన్గా ఉంది. భార్య ఏమో బ్రదర్ అంటుంది, భర్త ఏమో బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు. కానీ బ్రిడ్జ్ అబద్ధం ఎందుకు చెప్తాడు? అతనికి ప్రతికి ముందు నుంచే తెలుసు. సార్, నేను కరుణ ఫోన్, ఇంటర్నెట్, చాట్ అన్నీ చెక్ చేశాను సార్. అందులో ఎఫ్ఐఆర్ ఇండికేషన్ ఏది కనిపించలేదు. సార్, నేను ప్రతీక్తో కూడా మాట్లాడాను. తను కాలేజ్ టైం నుంచి తనని సిస్టర్ గానే భావిస్తున్నాడట. అయినా ప్రత్యేక అలా చెప్తున్నాడు కాబట్టి మనం నమ్మాలనే లేదు సిద్ధార్థ్. ఇద్దరూ కలిసి ఇదంతా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. కానీ ఎందుకని కరుణ తన రెప్యుటేషన్ చెడగొట్టుకుంటుంది? తనని చంపేసి బ్రిడ్జ్ డబ్బులు తీసుకుని పారిపోయి ఉండొచ్చు కదా. ఎనీ మోర్ డీటెయిల్స్? స్మిత కేసులో దొరికినట్టు. అవును సార్, ఈసారి 2 రకాల కాండమ్స్ ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్ తప్పించి 2 కేసులు ఒకేలా ఉన్నాయి. పోయినసారి ఒకే రకం కాండమ్స్ ట్రేస్ అయ్యాయి, ఈసారి వేరు రకాల కాండమ్స్. కోయిన్సిడెన్సా, క్లూనా? ఇంకా ఏమైనా డీటెయిల్స్? మెడికల్ షాప్లో చెక్ చేశారా? అవును సార్, 2-3 చోట్ల నేను అడిగి చూశాను, పెద్దగా ఏమీ దొరకలేదు. అలాగే ఏ ప్రిన్స్ కూడా దొరకలేదు సార్. స్మిత ఇంట్లో, అలాగే ఇక్కడ కూడా. సార్, కానీ ఈ 2 కేసెస్లో ఒక విషయం కామన్గా ఉంది, అదే లక్ష్మి మేడ్. ఈ ఓం పేరుతో ఉన్న బ్రేస్లెట్, దాని గురించి ఏమైనా తెలిసిందా? నో సార్. ఓ పని చేయండి, మెడికల్ షాప్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి. అంటే క్రైమ్ జరిగిన ముందు వెనక డేట్స్లో ఒకే రకమైన వ్యక్తి వచ్చి కండమ్స్ కొనుక్కు వెళ్ళాడని. ఇవి ఎవరు చేస్తున్నారో ఆ అటాకర్స్ ఇద్దరే చెప్పగలరు. ఇంకో ప్రశ్న ఏమిటంటే 2 చోట్ల ఉన్న అటాకర్స్ ఒకరేనా లేకపోతే వేరా? సార్, పూర్వాంచల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓం ప్రతాప్ పేరున్న క్రిమినల్ పేరోల్ నుంచి బయటకు వచ్చాడు. పోయిన నెల నుంచి తను కనిపించట్లేదట. సార్, తన ఫోటో ఒకటి ఫోన్లో వచ్చింది సార్, చూడండి. ఎనీ లీడర్ నెంబర్? నంబర్ ఉంది కానీ ఆఫ్ అయి ఉంది. ముంబైకి రాగానే కొత్త నెంబర్ తీసుకుంటాడు ఫేక్ పేపర్స్తో. ఈ ఫోటోని స్మితాకి, కరోనాకి చూపించండి, ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. సార్, విరార్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోటో వచ్చింది. ఒక అమ్మాయిని తన ఇంట్లోనే బెడ్ మీద కట్టి పడేశారు సార్. అచ్చం కరుణా స్మితాని కట్టి పడేసినట్టే. ఇదిగో చూడండి సార్, గంట క్రితం తీసిన ఫోటో. వీళ్ళు విరార్కి వెళ్ళిపోయారా? సార్, మా బంధువుల పెళ్లికి 3 రోజులు నేను ఈ ఊర్లోనే లేను సార్. ఇంట్లో సరోజ ఒంటరిగా ఉంది. 3 రోజుల తర్వాత నేను తలుపు తెరిచి చూస్తే, సరోజ్ ఏమైంది? ఎవరైనా ఉన్నారా? వచ్చి కాపాడండి. అయ్యో సరోజ్. వాళ్ళిద్దరూ నన్ను గట్టిగా కట్టి పడేశారు.
బలవంతం చేశారు సార్. వాళ్ళ కోరిక తీరగానే అక్కడే పడుకునేవాళ్ళు సార్. బాగా తినేవాళ్ళు, టీ తాగేవాళ్ళు, డ్రింక్స్ కూడా తాగేవాళ్ళు. సరోజ్, నువ్వు వాళ్ళిద్దరిలో ఎవరి ఫేస్ అయినా చూసావా? నేను చాలా సార్లు వాళ్ళు మాస్క్ వేసుకోకుండా కారిడార్లో తిరగడం చూశాను. నేను మైకల్లో ఉన్నానని వాళ్ళు అనుకునేవారు. వాళ్ళ గురించి నీకు ఇంకేదైనా గుర్తుందా? వాళ్ళు యూపీ లేదా బీహార్ భాషలో మాట్లాడుకునేవాళ్ళు. పేరు గుర్తుందా? అందులో ఒకరి పేరేమో ఓం, మరొకరి పేరు పప్పు. ఈ చూడు, వీడే సార్, వీడే సార్ ఓం, వీడే సార్. నిన్న రాత్రి ఏమైంది సరోజ్? నిన్న రాత్రి 2 గంటలకి ఆ బాడీని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు 2 గంటల సమయం అని నీకెలా తెలుసు? అంటే నువ్వు ఉన్న బెడ్కి ఎదురుగా వాల్ క్లాక్ ఉందా? సిద్ధార్థ్, సరోజ్ ఉన్న ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేదు. కానీ వాళ్ళ ఇంటి పక్కన ఏదైనా షాప్, ఏటీఎం, ఆ సిగ్నల్ వరకు ఏదో ఒక కెమెరా ఉంటుంది. రాత్రి 1:30 నుంచి 2 వరకు కార్, బైక్లో ఏదైనా తప్పుగా వెళ్ళిందా? అలాంటిది ఏమైనా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుందేమో చూడు. ఎస్ సార్. సార్ ఇది చూడండి. సరోజ్ వాళ్ళ ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. ఈ ఒక్క దాని నుంచి మాత్రమే బయటికి వెళ్ళగలరు సార్. సార్ ఇటు చూడండి. 2:25 నిమిషాలకి ఈ కార్ ఇటు నుంచి వెళ్ళింది. ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నాడు సార్. ముఖం కూడా మూసుకున్నాడు. సార్ ఇంతకు ముందు ఇదిగో చూడండి 1:37కి ఒక కార్ వెళ్ళింది సార్. ఈ కారే. దీనికి ముందున ఫుటేజ్ దొరికిందా? సార్ దీని తర్వాత అడవే ఉంటుంది సార్. అడివా? బాడీని పూడ్చడానికి పర్ఫెక్ట్ చోటు. సార్, సార్ తను నవల్ షా, స్మిత బ్రదర్. అంటే నవర్షానే పప్పునా? ఆ విషయం సరోజ్ కన్ఫర్మ్ చేయాలి. సార్, సరోజ్ మనతో చెప్పినట్టే తనని కరెక్ట్గా తల మీద దాడి చేశారు సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఈ నవల్ షా రికార్డ్స్ని మళ్ళీ ఇంకోసారి చెక్ చేయండి. ఇతను ఓంతో టచ్లో ఉన్నాడో లేదో తెలుస్తుంది. ఇతని ఫోటోని సరోజ్కు చూపించండి. కన్ఫర్మ్ హిస్ ఐడెంటిటీ. సార్ నవలే పప్పు అని సరోజ్ కన్ఫర్మ్ చేసింది. మేము నవల్ కాల్ రికార్డ్స్ని కూడా చెక్ చేశాం. నవల్ ఓంతో టచ్లోనే ఉన్నాడు సార్. కానీ తన కొత్త నెంబర్ తోటి. ఆ నెంబర్ని తను ముంబైలో తీసుకున్నాడు. అంటే నవల్కి ఓం తెలుసు. స్మిత కూడా ఓంతో టచ్లోనే ఉంది, కానీ వేరు యాప్స్లో మాట్లాడింది. సార్ ఇప్పుడు స్మిత అండ్ ఓం ఇద్దరు నంబర్లు ఆఫ్లో ఉన్నాయి. అఫ్కోర్స్ ఆఫ్లోనే ఉంటాయి. ఎందుకంటే స్మిత రేప్ జరగనే లేదు. తన బాయ్ ఫ్రెండ్ ఓంతో కలిసి రేప్ జరిగినట్టుగా చిత్రీకరించింది. అందుకే ఒక కాండమ్ ట్రేస్ దొరికింది. సార్ నాకు తెలిసి ఇందులో స్మిత కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి. స్మిత ఓం లవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అందుకే రేప్ జరిగినట్టుగా నాటకం ఆడారు. ఒకవేళ సమస్య డబ్బే అయితే ఇదంతా చేసి ఉండరు. రాబరీ అనే వంక పెట్టి అశోక్ని వాళ్ళు చంపేశారు. అతను డబ్బు మొత్తం కొట్టేశారు. సార్ ఇదే విషయం అయితే అప్పుడు ఈ కరుణ, బ్రిజ్, సరోజ్ ఈ కన్ఫ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఓం నంబర్ వసై డిపోట్లో ఆన్ అయి ఉంది. మనం త్వరగా వెళ్ళి అతన్ని పట్టుకోవాలి. పదండి. ఎస్ సార్. ఏమైంది? కనిపించలేదు సార్. ఎట్టిన వెళ్ళిపోయాడా? సిద్ధార్థ్, మొబైల్ ట్రాక్ చేయి. ఎస్ సార్. సార్ 30 మీటర్ల దూరంలోనే ఉన్నాడు. కాల్ చేయి. ఇలా చూడండి సార్, ఆ నవల్ ఎప్పుడో చావాల్సిన వాడు. నాకెప్పుడూ భయంగానే ఉండేది. వాడు తాగిన మత్తులో అన్ని విషయాలు బయట పెట్టేస్తాడు. అందుకనే వాడు చనిపోవలసిన మనిషే. వాడు చచ్చిపోయిన తర్వాత మా నాన్న వీలునామాలో
ఎవరికి షేర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓం ఎప్పటి నుంచి తెలుసు? ఇతనా? చిన్న వయసు నుంచి నాకు తెలుసు. చిన్న వయసు నుంచి ప్రేమించుకుంటున్నా. మరి అశోక్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? దీనికంతా మా పిచ్చి అమ్మా నాన్నే కారణం. వాళ్ళ దృష్టిలో వీడు చెడ్డవాడే. నేను చాలాసార్లు చెప్పాను వాడు చెడ్డవాడైనా నేను లవ్ చేస్తాను అని, కానీ నా మాట వాళ్ళు వినలేదు. అండ్ ఆ పిచ్చోడు అశోక్తో నా పెళ్లి చేశారు. అందుకనే నేను ప్రతిరోజు ఓం కోసం ఎదురు చూసేదాన్ని. ఒక్కరోజు ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడో నేరుగా ముంబై వచ్చాడు. అప్పుడే ఆ సమయంలోనే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పుడే మేము కలిసి ప్లాన్ చేశాం. 3 నెలల ప్లానింగ్. అందుకే మీ సీడీఆర్ అంతా క్లియర్గా ఉంది. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, నార్మల్ కాల్ చేయకూడదని. ఇప్పుడంతా యాప్ ద్వారా మాట్లాడడం చాలా ఈజీ అయ్యింది. మరి నావల్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అవసరమైనందువల్లే సార్. ఇద్దరమైతే గ్యాంగుగా కనిపిస్తాం. 2 లక్షలు ఇస్తామని చెప్పగానే సరేనన్నాడు. మిగతా క్రైమ్లు దృష్టి మళ్లించడం కోసం చేశారు. కరోనా బ్రిడ్జిలపైన దాడి చేశారు. అప్పుడే ప్రజలు ఇదేదో గ్యాంగ్ అనుకుంటారు. కేవలం మీ పర్సనల్ రీసెర్చ్ కోసం జనాన్ని చంపుతున్నారు, దోచుకుంటున్నారు. కరోనా బ్రిడ్జ్ విడిగా ఉంటున్నారన్న విషయం మీరు ఆ లక్ష్మి ద్వారా తెలుసుకున్నారా? నవల్, ఓం నీతో ఎలా నడుచుకున్నారో అలాగే కరుణతో కూడా నడుచుకున్నారు. చిన్న తేడా ఏమిటంటే ఈసారి ఇద్దరూ కలిసి రేప్ చేశారు. అలాగే కరుణ రీసెంట్ గా జ్యువెల్స్ కొనడం కూడా మీకు తెలిసింది. తన ఎంఓ ఫస్ట్ రాబరీకి కూడా మ్యాచ్ అవుతోంది. కాబట్టి ఫస్ట్ రాబరీ ఎంఓ కూడా ఇక్కడ మ్యాచ్ అవుతోంది. అంటే వాళ్ళిద్దరూ వేరు వేరు ఏరియాల్లో మైగ్రేట్ అవుతున్నట్టుగా చూపించారు, రైట్? సిద్ధార్థ్, వీళ్ళని తీసుకువెళ్ళు. సార్, మనం కేసుని సాల్వ్ చేసాం. ఈ క్రైమ్ ని ఆపడానికి ఏదైనా దారి ఉందా సార్? అశోక్ తప్పించుకోవడం కష్టమైంది. ఎందుకంటే మీతో ఉంటున్న వాళ్ళే మిమ్మల్ని చంపాలని ప్రయత్నించినప్పుడు ఏదైనా విచిత్రం వచ్చే మిమ్మల్ని కాపాడాలి. కానీ సరోజ్, బ్రిడ్జ్ అండ్ కరుణ జాగ్రత్తగా ఉండుంటే తప్పించుకుండొచ్చు. తెలియని వాళ్ళు వస్తే తలుపులు తెరవకూడదు. ఇంట్లో సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సమస్యల్ని సాల్వ్ చేస్తుంటాయి.